వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం వరుసబెట్టి ఎడిటోరియల్ ఇష్యూస్ని చూస్తూ ఉన్నాం. సో నిన్న అదేవిధంగా మొన్న హిందూ పేపర్, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ పేపర్లలో వచ్చిన ఈ ఎడిటోరియల్స్ని చూసినాం. ఈ సెషన్లో మనము రెండు ఎడిటోరియల్స్ చూద్దాము. 2 ఎడిటోరియల్స్, 2 కూడా మనకు ఈనాడు పేపర్లో వచ్చినవి. 2 కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఒకటి సామాజిక మాధ్యమాలకు సంబంధించింది, సోషల్ మీడియా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బర్నింగ్ ఇష్యూ అది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా అది ఎస్ఏ రేటింగ్లో మనం భావించవచ్చు. మరొకటి క్షిపణులకు సంబంధించింది. సో ఈ 2 కూడా మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అయినా, అదేవిధంగా మల్టిపుల్ మనకు డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అయినా రెండింటికి ఉపయోగపడేలా ఈ కంటెంట్ని మీకు అందించబోతున్నాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైంది? సో మీరు ఇది ఎస్ఏ రాసేటప్పుడు ఈ జనరల్ ఒకనొక సందర్భంలో మీకు కంటెంట్ ఉండదు. సో అప్పుడు కంటెంట్ని కాస్త ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. అండ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అయితే నేరుగా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1990s చివరలో, 1990లో చివరలో ఈ సోషల్ మీడియా అన్న అంశం మనకు ప్రారంభమైంది. సో అంటే అరౌండ్ 1998-99 ఆ సమయంలో. అంతకుముందు లేదు ఈ సోషల్ మీడియా అన్నది. సో దీనికి ప్రాథమిక నెట్వర్కింగ్ వేదికలుగా 6 degrees వంటివి పనిచేసినాయి. సో చాలామందికి ఇప్పుడు తెలియదు సోషల్ మీడియా అనగానే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇవే అనుకుంటున్నారు. మొట్టమొదలు 6 degrees. సో అదేవిధంగా రెడ్డిఫ్ చాట్ అని ఉండింది, యాహూ చాట్ అని ఉండింది. సో ఇవన్నీ కూడా మన అప్పట్లో సోషల్ మీడియా వేదికలుగా పనిచేసినాయి. అండ్ ఫేస్బుక్ 2006లో మనకు ప్రారంభమైంది. అయితే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వీటి ద్వారా మాత్రం సామాజిక మాధ్యమాలలో ఒక సెన్సేషనల్ చేంజెస్ అనేవి వచ్చినాయి. ఓకే, విప్లవాత్మకమైన మార్పులు అనేవి వచ్చినాయి. సో భారతదేశంలో జియో డేటా విప్లవం కారణంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా సామాజిక మాధ్యమాలు చేరుకున్నాయి. అంటే చాలా తక్కువ ధరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అయితే మనకు మొట్టమొదలుగా సామాజిక మాధ్యమ వేదికలుగా పనిచేసింది ఏది, ఓకే, ఏ సంవత్సరంలో ఫేస్బుక్ అనేది వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనము ఎస్ఏ రాస్తున్నాం అనుకోండి సామాజిక మాధ్యమాల గురించి, సామాజిక మాధ్యమాల పరిణామక్రమాన్ని వివరించండి అన్నారనుకోండి. సో రైట్, 1990 చివరి దశకంలో మనకు 6 degrees రూపంలో ప్రారంభమైన సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రైట్, రాజకీయాల్లో గెలుపోటములు నిర్ధారిస్తున్నాయి. ఒక సినిమా జయాపజయాల్లో పాత్రను పోషిస్తుంది, అటు బెట్టింగ్కు ఉపయోగపడుతుంది. రైట్, ఎట్ ద సేమ్ టైం ఇది విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, రైట్, సో ఎక్కడో దూరంగా ఉన్న బంధువులను పరస్పరం దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక నాణానికి 2 వైపులా ఎలా ఉంటుందో బొమ్మ బొరుసు, సామాజిక మాధ్యమాలకు మంచి చెడు కూడా అదే విధంగా ఉంటుంది. సో అయితే మంచిని విస్తరిస్తున్నప్పుడు సమస్య అనేది ఉండదు, చెడు విస్తరిస్తున్నప్పుడు మాత్రమే సమస్య అనేది మనకు మొదలవుతుంది. మరి దాన్ని ఆదిలోనే అంతం చేయగలిగితే, మంచే ప్రసరించేలా ఉంటే సామాజిక మాధ్యమాలతో విప్లవాలను తీసుకురావచ్చు, విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావచ్చు, సమాజాన్ని మంచి దిశగా తీసుకువెళ్ళవచ్చు. ఇలా మనం ఎస్ఏని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో ఇక్కడ మనకు కీలకమైన పాయింట్స్ దొరుకుతాయి. మనదైన సొంత పదాలతో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు అని చెప్పి మనం మారుస్తామన్నమాట. సామాజిక మాధ్యమాలను విశ్లేషించండి అన్నప్పుడు మనం విశ్లేషించండి అని మీకు ఎక్కడైతే కనపడుతుందో కనపడని అంశాలను రాయాలి. సో అదే మీరు లాజిక్. సో చాలామంది విశ్లేషించండి అంటే ఎట్లా రాయాలి, పరిశీలించండి అంటే ఎలా రాయాలి, తులనాత్మకంగా అధ్యయనం చేయండి ఎలా రాయాలి, ఇలాంటివి తెలియదు అనమాట. అనలైజ్ అని అంటే మనకు కనిపిస్తున్న ఒక అంశం నుంచి అందులో కనిపించని అంశాలను వెలికి తీయడమే విశ్లేషణ. సో ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా మంచి చెడు ఉంటాయి. ఇక్కడున్న డిస్క్రిప్షన్లో ఈ డిఫరెంట్ యాంగిల్స్ అనేవి లేవు. రైట్, ఆ డిఫరెంట్ యాంగిల్స్నే మనం విశ్లేషించినాం. నెక్స్ట్, మరి సామాజిక మాధ్యమాల ప్రయోజనాలు ఏమున్నాయి? విద్యార్థులకు మంచి వేదిక,
రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు ఈ క్లాస్ చూస్తున్నారు. ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ యూటిలైజింగ్ ద బెస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా, మంచిని నేర్చుకుంటున్నారు. లేదా మీరు బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, బుక్స్ కొనుక్కోవచ్చు, రైట్. ఇలా అదేవిధంగా వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు. సో ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే, విద్యను అందిస్తూ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సుదీర్ఘకాలం మీకు ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వలేదు, బట్ విద్యార్థులకు, ప్రారంభంలో ఉండే విద్యార్థులకు ఉపయోగపడేలా కంటెంట్ని మీకు ఎపిటోమైఎస్ అందిస్తూ ఉంది. సో వ్యాపారులకు ఉపయోగం, విద్యార్థులకు ఉపయోగం, మన ఇద్దరిని ఉద్దేశించే రాశారన్నట్టుగా ఉంటుంది. మన ఇద్దరిని అంటే ఈ సంస్థను ఉద్దేశించి, ఈ క్లాసును చూస్తున్న వాళ్ళని ఉద్దేశించి. సో అదేవిధంగా ఇవి ఇంకొక వైపుగాన చూస్తే నాణానికి ఇది ఒక వైపు మాత్రమే. ఇక్కడ ఇద్దరే రాశారు, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సుదూరంగా ఉండే ఇద్దరు బంధువులను కలుపుతుంది. నిత్యం వాళ్ళు చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఇదే మీకు ఒక 30 సంవత్సరాల కిందట సాధ్యమయ్యేదా అంటే కాదు. 30 సంవత్సరాల కిందట మహా అంటే టెలిఫోన్ ఉండింది, టెలిఫోన్లో మొహాలు కనపడవు కదా. కానీ ఇప్పుడు అట్లా కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళని మనం వాట్సాప్లో వీడియో కాల్ చేయడం ద్వారా వాళ్ళు మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నెన్నో రాయవచ్చు, బట్ ఇక్కడ కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావించినాం. ఇది మీరు ఎస్ఏ ఎంత లెంత్లో రాయాలి, ఏమి క్వశ్చన్ అడిగాడన్న దాన్ని బట్టి మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు. అయితే ఇదే విధంగా ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి సైబర్ వేధింపులు పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మానసిక ఒత్తిడి కూడా పెంచుతుంది. సో ఏ విధంగా మానసిక ఒత్తిడి? సో దీనికి బాగా అలవాటు పడడం వల్ల ఇతర పనులు నిర్లక్ష్యం చేయడం, చివరి మూమెంట్లో ఆ పనులకు వెళ్ళడం ప్రెజర్ అన్నమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. సో మనకు ఎగ్జామ్ జరుగుతుందా లేదా, వాట్సాప్లు, ట్విట్టర్లలో రకరకాల మెసేజ్లన్నీ స్ప్రెడ్ అయినాయి. సో దీంతో చదవక మరి పోస్ట్పోన్ అవుతుందిలే అని, పోస్ట్పోన్ కాదులే అని, చివరికి పోస్ట్పోన్ కాక ఒత్తిడికి గురై, ఆందోళనకు గురై ఎందరో విద్యార్థులు సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా మీరు ఈ సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారని. ఇప్పుడు విశ్లేషణ అంటే ఇక్కడ మనకు అంశం ఉంది, ఇక్కడ అంశంలో కనపడని ఒక సత్యాన్ని చెప్పడమే విశ్లేషణ. లైక్ ఇప్పుడు మీకు చెప్తున్నాను, రైట్. సామాజిక మాధ్యమంలో మంచి ఉంది, చెడు ఉన్నది. సో ఏ విధంగా వినియోగించుకుంటానా అన్న దానిపైనే ఇది స్పష్టంగా ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా వినియోగిస్తే సామాజిక మాధ్యమం అంత గొప్ప వేదిక ఉండదు, దీన్ని చెడుకు వినియోగిస్తే ఇంతకు మించిన గొప్ప అవకాశం కూడా ఉండదు అని చెప్పి మనం రాయవచ్చు, రైట్. సో మనకు కనిపిస్తున్న స్టేట్మెంట్ కానీ, కనబడుతున్న ఏదైనా పిక్చర్ పైన కానీ అంతర్లీనంగా ఉన్నది గుర్తించడమే విశ్లేషణ అన్నమాట, రైట్. సో ఇక్కడ దాన్ని బట్టి ఏం చేయొచ్చు, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అండ్ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది, అండ్ నువ్వే విధంగా దీన్ని వినియోగించుకుంటున్నావు అన్నది మనకు మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరి సామాజిక మాధ్యమాలతో కలిగే నష్టాలేంటి? తప్పుడు ప్రకటనలు, రైట్. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఈ పలానా వస్తువు కొనండి, దీన్ని మించింది లేదు, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తెలియని నంబర్లకు ఇన్సూరెన్స్ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు, వస్తువులు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్, రైట్. ఇక్కడ పెట్టుబడి పెట్టండి, బంగారంలాగా దీని ధర పెరుగుతుంది. అట్లాంటి మోసాలు వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఓకే, విద్వేష ప్రసంగాలు, రైట్. సో చాలా సందర్భాల్లో చూసినాం, సోషల్ మీడియాలో ఇతర సామాజిక వర్గాలను కానీ ఇతరులను కానీ విద్వేష భావజాలంతో చెప్తా ఉన్నారు. అసభ్య ప్రవర్తనలు అవి హానికరంగా మారుతున్నాయి, రైట్. సో బిహేవియరల్ కూడా చాలా దారుణంగా ఉంటుంది సోషల్ మీడియా ద్వారా. సో కొన్ని సందర్భాలు చూసాం, వెకిలి చేష్టలు వేస్తూ వీడియో కాల్స్ చేయడము, ఇలాంటివి అవతల వాళ్ళని బెదిరించడము, రైట్. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి డిజిటల్ అరెస్ట్ అన్న అంశాన్ని కూడా ప్రస్తావించినారు. సో అవన్నీ కూడా మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు, ఈ అంశం పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు వార్తల్లో ఉన్నది. సో ప్రభుత్వం ఏం చెప్తుంది, మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో మనకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు అన్న అంశం. అదేవిధంగా సాంఘిక సంబంధాలు క్షీణించిపోతున్నాయి, రైట్. సోషల్ రిలేషన్స్ అన్నమాట. సో సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక తప్పుడు వ్యాఖ్య చేయడం, సో వాళ్ళిద్దరి మధ్య ఉండే సహజమైన మంచి సంబంధం ఏదైతే ఉందో అది దెబ్బతినడం. సో ఈ విధంగా మారుతూ ఉన్నాయి. సో సోషల్ మీడియా ఇది మీరు ఎగ్జామినేషన్లో ఇట్లా వస్తే సామాజిక మాధ్యమాల సవాళ్ళు ఏంటి అని చెప్పి రాయాలి. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా కింది సమస్యలు ఉన్నాయని రాయొద్దు. సమస్యలు ఉన్నాయని చెప్తే
నీ బ్రెయిన్ మొత్తం సమస్యల చుట్టూ తిరుగుతుందన్న భావన కలుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వినియోగించడం వల్ల అనేక సవాళ్లు ఉన్నాయి. తప్పుగా వినియోగించవచ్చు, మహిళను కించపరచవచ్చు, సామాజిక సంబంధాలను దెబ్బతీసేలా ఈ విపరీత ధోరణి కనపడవచ్చు, వెకిలి చేష్టలు ఉండవచ్చు. మరి ఈ సవాళ్లను అధిగమించాలంటే ఏం చేయాలి అన్న ధోరణిలో మనము ఉండాలి అన్నమాట. రైట్. మరి ప్రస్తుత పరిస్థితిగాను చూస్తే భారతదేశంలో 62.4 కోట్ల మంది సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. సో ఎంత పెద్ద నంబర్ అంటే కొన్ని దేశాలకు ఇంత పాపులేషన్ కూడా లేదు. అంటే భారతదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగించుకున్న వాళ్ళనే కొన్ని దేశాల కంటే ఎన్నో రెట్ల జనాభా ఎక్కువని కలిగి ఉంటుంది. అంత మార్కెట్ మన దగ్గర ఉన్నది. సో దీన్ని పూర్తి స్థాయిలో అట్లీస్ట్ 80 to 90% సద్వినియోగం చేసుకునేలా చేయగలిగిన అనూహ్యమైన ఫలితాలను అది భారతదేశంలో విద్యాపరమైన అభివృద్ధి, ఆర్థికపరమైన అభివృద్ధి, సామాజికపరమైన అభివృద్ధి, శాస్త్ర సాంకేతికపరమైన అభివృద్ధి, ఇలా ఎన్నో అంశాలను మనం తెలుసుకోవచ్చు. రైట్. సో మరి సమాజంలో విభేదాలు పెరిగాయి, అశ్లీలమైన విద్వేష ప్రసంగాలు కూడా బాగా పెరిగినాయి. ఓకే, ప్రస్తుత పరిస్థితి అది మనకు ప్రాబ్లం అన్నమాట. రైట్. సో మరి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నాయి. సో మీరు చూడొచ్చు, ఎన్నికల సమయంలో గ్రూప్స్ క్రియేట్ అవుతాయి, మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీ క్లాస్ చూస్తున్న వాళ్ళు మ్యాక్సిమంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అనేక గ్రూపులలో ఉంటారు. అందులో కూడా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంటర్ అవుతారు. లైక్ ఓకే, వాళ్ళు అభిమానించే పార్టీకి అనుకూలంగా వ్యతిరేకించే పార్టీలకు ఓకే వాళ్ళపైన వ్యతిరేకత పెరిగేలా పోస్టులు చేస్తూ ఉంటారు. రైట్. సో మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ప్రచారం కోసం ఉపయోగిస్తుంటారు. సో ఆయన ట్విట్టర్ ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన వాడైన. ఏ నేతకు ఆయనకున్న మంది ఫాలోవర్లు లేదు. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు, ప్రజలకు ఎప్పుడు దగ్గర అవుతూనే ఉంటారు, చేరువవుతూనే ఉంటారు. తప్పేం కాదు, అది స్ట్రాటజీ. పొలిటికల్ లీడర్ అన్నాక ప్రధానమంత్రి అయినా సరే హీ హ్యాస్ టు ఫాలో హిస్ స్ట్రాటజీ. రైట్. సో సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకులపై ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇది సమస్య మనకి యాక్చువల్గా. సో ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా అసభ్యకరంగా. అది పురుషులైనా కానీ మహిళలైన పైన కానీ వాళ్ళపైన అసభ్యపరమైన ట్రోలింగ్ చేయకూడదు. సో కానీ ఇది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది, విపరీత ధోరణిగా మారింది. సో పార్టీలను వ్యతిరేకించవచ్చు, పార్టీలో నాయకులను వ్యతిరేకించవచ్చు, అంత మాత్రాన వాళ్ళని కించపరచాలని మనకెక్కడ హక్కు లేదు. ఆ హక్కు ఉన్న దాఖలాలు కూడా లేవు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ విమర్శించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విధానాన్ని విమర్శించవచ్చు. లైక్ సో జిఎస్టీ విధానం ఉందనుకోండి, జిఎస్టీ పన్ను విమర్శించవచ్చు, తప్పేం కాదు. జిఎస్టీ వల్ల ఎంఎస్ఎంఈ సంస్థ కుదేలేంది, జిఎస్టీ వల్ల పేదలు అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారు, ఈ వరకు చెప్పవచ్చు. అంతేగాని జిఎస్టీ తీసుకొని వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని దీనిలోకి తీసుకొని రావడం ద్వారా ఈ సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సో అది తప్పుగా చెప్పుకోవచ్చు మనం. మరి దీనికి సంబంధించి ఏమైనా తీర్పులు ఉన్నాయా? సో చాలా చాలా ఇంపార్టెంట్, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ పర్టికులర్ అంశం అనేది మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో కూడా ఉంటుంది. సో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015, ఇది మార్చి 24వ తేదీ అనుకుంటా. సో ఒకరోజు అటు ఇటుగా ఉండొచ్చు, బట్ మార్చి 24. సో ఇది ఓకే, మీకు క్లియర్గా చెప్తాను. ఈ కేసులో ఏం చెప్పిందంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 66A రద్దు చేసింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడంలో అత్యంత కీలకమైన తీర్పు. సో మనకు అడుగుతారు, మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66Aను ఏ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది? శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టివేసింది. రైట్. అండ్ ఈ 66A ఏ ఆర్టికల్కు విరుద్ధంగా ఉన్నది అంటే 19 Clause 1 Clause A. సో అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ తెలుసుకోవడం ద్వారా మీకు మరింత ఎఫెక్టివ్గా ఆన్సర్ రాయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు యాక్చువల్గా ఏం జరిగింది అప్పట్లో అనంటే, రైట్, ఒక
నాయకుడు అనమాట, మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ నాయకుడు బాల్ ఠాకరే. ఓకే, బాల్ ఠాకరే వీరు అనారోగ్యం రీత్యా మరణించినారు. సో వీరు మరణించిన తర్వాత ఈయన ద మోస్ట్ పాపులర్ లీడర్గా చెప్పుకోవచ్చు. ముంబైలో చాలా ప్రముఖ వ్యక్తి. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శివసేన. ఓకే, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. అయితే సహజంగానే ముంబైలో ఆయన మరణం తర్వాత ముంబైలో స్వచ్ఛందంగా బంద్ చేశారు. అయితే ఓకే సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించే ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఈయన రాజకీయ పదవుల్లో లేడు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేడు. ఈయన మరణించినప్పుడు ఎందుకు మేము ఈ బంద్ను పాటించాలి అనేది ప్రశ్న. సో మనకు అంతకుముందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది. సో దాదాపుగా 2000 సంవత్సరం 2001లోనే వచ్చింది. 2008లో దీన్ని సవరించినారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే సమాచార సాంకేతిక చట్టాన్ని ఎప్పుడు సవరించారు అంటే 2008లో సవరించినారు. ఏమని చెప్పినారు? 66A 66B అని చెప్పి ఉన్నది. 66Aలో ఏముంది? సామాజిక మాధ్యమాలలో ఎవరిని విమర్శించరాదు అని చెప్పున్నది. 66Bలో మహిళలను కించపరిచేలా పోస్టులు చేయకూడదు అని ఉంటుంది. అయితే ఈ బాల్ ఠాకరే మరణం తర్వాత ఆ వ్యక్తి చేసిన పోస్టింగ్ ఏంటి అని అంటే, రైట్, ఇతను రాజకీయపరమైన పదవుల్లో లేడు, రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో లేడు. అలాంటప్పుడు నేను ఎందుకు బంద్ చేయాలి? ఒక పార్టీకి నాయకుడై ఉండవచ్చు అని చెప్పి అన్నది. సో అయితే వీరు సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేశారు అని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో వారి తరఫున శ్రేయా సింఘాల్ కోర్టుకు వెళ్ళారు. శ్రేయా సింఘాల్ డైరెక్ట్గా లేరు. శ్రేయా సింఘాల్ జర్నలిస్ట్ అండ్ మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి. సో ఆమె కోర్టుకు వెళ్తే అప్పుడు 66Aను 19 Clause 1 Clause Aను సుప్రీంకోర్టు పరిశీలించింది. రాజ్యాంగం ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 66A ఏం చెప్తుంది? నువ్వు సామాజిక మాధ్యమాల్లో విమర్శించొద్దు అని చెప్తుంది, రైట్? సో కాబట్టి కోర్టు ఏం చేసింది? ఈ 66A అనేది రాజ్యాంగంలోని 19 Clause 1 Clause Aకు కాంట్రాడిక్టరీగా ఉన్నది. సో పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే హక్కు భారత సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారము న్యాయ సమీక్ష చేయవచ్చు. ఆ విధంగా సమీక్షించి దీన్ని కొట్టివేసింది. కానీ 66Bని మాత్రం కొనసాగించింది. ఓకే, మహిళలను అసభ్యంగా చిత్రీకరించడం ఇలాంటివి చేయకూడదు. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. సో ఈ విధంగా మనకేమని అడుగుతాడు? 66A కింద 66A ఆర్టికల్కి విరుద్ధం అంటాడు. ఆర్టికల్ 19 Clause 1 Clause Aకి విరుద్ధం. అయితే విచిత్రం ఏంటంటే 66Aను 2015 March 24 నాడే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ కేసులు నమోదవుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 1300 కేసులు 2021-22 నాటికే 1300 కేసులు నమోదైనాయి. అంటే చట్టాన్ని కొట్టివేసినా ఆ చట్టం కింద కేసులు నమోదైనాయి. దీని పట్ల అప్పట్లో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మీడియట్గా కేంద్ర హోంమంత్రి మాకు వివరణ ఇవ్వాలి అని కోరింది. అయితే అప్పట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వడంతో పాటు ఇది మాకు తెలియక జరిగింది, నిజానికి మా దృష్టికి కూడా రాలేదు, మీరు అనుమతిస్తే చాలా తక్కువ సమయంలో ఉపసంహరించుకుంటామని చెప్పి హోంమంత్రిత్వ శాఖ అన్ని పోలీస్ స్టేషన్లకు ఎక్కడైతే 66A కింద కేసు పెట్టారో అవన్నీ ఉపసంహరించుకోండి వితిన్ 24 hours అని చెప్పి నోటీస్ ఇచ్చినారు. సో సామాజిక మాధ్యమాలకు సంబంధించి చాలామంది టచ్ చేయని పాయింట్స్ ఇవి మీరు ఎస్సే రాస్తే ఎక్కడైనా మీరు క్వశ్చన్ని బట్టి మీరు వినియోగించుకోవచ్చు, రైట్? అదేవిధంగా ఈ పర్టికులర్ అంశం మీరు ఇంకా ఎక్కడ వినియోగించుకోవచ్చు? సో పార్లమెంట్ చేసే చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించరాదు. ఇలా ఉల్లంఘించిన సందర్భంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడెప్పుడు సమీక్షించింది రాయండి అన్నప్పుడు అనేకమైన ఎగ్జాంపుల్స్ రాయాలి. కేశవానంద భారతి కేసు ఎగ్జాంపుల్ రాయొచ్చు, మినర్వా మిల్స్ కేసు ఎగ్జాంపుల్గా రాయొచ్చు మనము, అదేవిధంగా గోలక్నాథ్ ఎగ్జాంపుల్గా రాయొచ్చు, దీన్ని కూడా ఎగ్జాంపుల్గా రాయొచ్చు, రైట్? సో ఆయా సందర్భాల్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురైతే న్యాయ వ్యవస్థ సమీక్షించింది, ఇక్కడ సమీక్షించింది. అండ్ నెక్స్ట్ మరి నిబంధనలు శిక్షలు ఏమున్నాయి? సో చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఈ 66A 66Bగా చదివి వదిలేస్తున్నారు. మనకి ఎగ్జామినేషన్లో చాలా లోతుగా అడుగుతున్నారు. 66E ఏం చెప్తుంది అంటే వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనలకు 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా
2 లక్షల జరిమానా. అంటే సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దాన్ని ట్రోల్ చేసినా లేదా షేర్ చేసినా దానికి శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 లక్షల జరిమానా. రైట్. సో వ్యక్తిగత గోప్యత అనేది కూడా ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి కోర్టు మనకు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఏ కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది? వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని ఏ కేసులో మనకు తీర్పు వచ్చింది? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ కేసులో అయితే ఇది తీర్పు వచ్చిందో ఆ కేసు దాఖలు చేసిన వ్యక్తి ఇటీవల మరణించినారు అంటే పదే పదే వార్తల్లో వస్తున్నారు కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మీరు యూట్యూబ్ వేదికగా ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయండి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 67 ఏం చెప్తుందంటే, అసభ్యకరమైన విషయాలను ప్రచారం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక కమిషన్ అండ్ శిక్షా చర్యలు కానీ చూస్తే, నకిలీ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వీటిని ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రతి సామాజిక మీడియా ఖాతాను ఆధార్తో అనుసంధానించడం ద్వారా అసభ్యకరమైన వ్యాఖ్యల్లో మూలాలు గుర్తించవచ్చు. సో ఓకే, ఇది మంచి సూచన. మీకు సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం కాకుండా ఏ విధంగా కట్టడి చేయొచ్చు, సూచనలు చేయండి అన్నప్పుడు, సో ఇట్లాంటి క్వశ్చన్స్ సూచనలు చేయండి అన్నప్పుడు కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. లైక్ అవేర్నెస్ కలిగించడము, చట్టాల పట్ల అవగాహన కల్పించడము, అండ్ ప్రజల్లో నైతిక విలువలను పెంచేలా తరగతులు నిర్వహించడం, ఇవి కామన్గా ఉంటాయి. ఇవి వాళ్ళు నైతిక విలువలు పెంచే క్లాసులు కండక్ట్ చేసేది లేదు, ప్రజలు అటెండ్ అయ్యేది లేదు. కాబట్టి కఠిన చర్యల ద్వారా మాత్రమే, కాకపోతే మనం సూచనగా అయితే రాయాలి. బట్ అలాంటివి పేజీల్లో సూచనలు అవే నింపితే ఇది ఎక్కడో చదివి తీసుకొచ్చి పెట్టినాడని అనిపిస్తుంది. ప్రాక్టికాలిటీ ఉండాలి. సో ఇప్పుడు దేన్నైనా ఆధార్తో అనుసంధానం చేయడం పెద్ద పనేం కాదు, అది ఈజీ. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఫోన్ నెంబర్ నువ్వు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయి అంటే రక్షణే. నీ ఫోన్ ద్వారా అది అనుసంధానమైంది ట్విట్టర్. ఇదే ఆధార్తో అనుసంధానం చేసినారనుకోండి, సో ఎవడు కామెంట్ చేశాడు, ఎప్పుడు కామెంట్ చేశాడు మొత్తం దొరికిపోతాయి. ఎంబడే వాడిని కట్టడి చేయవచ్చు. ఆ విధంగా ఆధార్తో అనుసంధానం చేయవచ్చు. రేపు పొద్దున క్వశ్చన్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఆధార్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇంకా ఏ విధంగా మెరుగుపరచవచ్చు, ఆధార్ వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా మెరుగుపరచవచ్చు, ఇది మనం రాయొచ్చు. ఆధార్ని సామాజిక మాధ్యమాలతో అనుసంధానం చేయడం ద్వారా, అంటే సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా నీ ఆధార్ ఉండాలి అని నియమావళి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఎవరు దుర్వినియోగం చేయరు. ఇప్పుడు ఏముంది, ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేయవచ్చు. ఈజీగా సిమ్ కార్డు దొరుకుతుంది. ఆధార్తో ఏదో ఒక సిమ్ కార్డు తీసుకొని దాన్ని ఒక సామాజిక మాధ్యమంతో ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయవచ్చు, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయవచ్చు. కానీ ఆధార్తో అనుసంధానం అయితే అలా చేయడం సాధ్యం కాదు. రైట్. సో ఇది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది సోషల్ మీడియాకు సంబంధించిన అంశం. సో ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇష్యూని చూద్దాం. ఇది కూడా మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అయినా లేదా డిస్క్రిప్టివ్ అయినా బాగా ఉపయోగపడుతుంది. సో ఓకే, హైపర్సోనిక్ క్షిపణి. ఓకే, సో మనకు సోనిక్ అంటే ధ్వని, హైపర్సోనిక్ అంటే ధ్వని కంటే చాలా ఎక్కువ రెట్లు వేగవంతమైంది అని చెప్పి 5 రెట్లు శబ్ద వేగంతో ప్రయాణించగలదు. సో ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. సో 1500 కిలోమీటర్స్. సో అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం, అంతర్ఖండ క్షిపణి. సో యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఏంటి అని అంటే, సో నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. సో భారతదేశం అని అంటే మనకు ఓకే, సో ఇలా ఓకే రఫ్గా, సో ఐఎమ్ డ్రాయింగ్ ఓకే వెరీ రఫ్లీ. సో ఉత్తర భారతదేశం అనుకోండి, ఉత్తర భారతదేశంలో మనం ఎక్కడి నుంచి క్షిపణిని ప్రయోగించినా చైనా వాడికి ఉన్న సామర్థ్యం ఏంటంటే ప్రయోగించకముందే దాన్ని ధ్వంసం చేసేస్తాడు. అందుకని మనం దక్షిణ భారతదేశంతో చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో ఇక్కడి నుంచి డిస్ట్రాయ్ చేస్తే వాడు ఇక్కడ డిస్ట్రాయ్ చేసే అవకాశం లేదు. సో ఇవి ఖండాంతర క్షిపణులు అన్నమాట. మాజీ రాష్ట్రపతి భారతరత్న దివంగత అబ్దుల్ కలాం వారి నేతృత్వంలో ఇవి తయారైనాయి. ఖండాంతర క్షిపణులు. అందుకే ఇప్పుడు చైనావాడు ఏం చేస్తున్నాడు, శ్రీలంకను ఇక్కడ మారిషస్ను మంచి చేసుకుంటున్నాడు. సో ఇక్కడి నుంచి అయితే ప్రయోగించకుండా ధ్వంసం చేయొచ్చు, అక్కడి నుంచి చేయలేడు కాబట్టి ఇక్కడి నుంచి ఆక్రమించుకొని ఇట్ల నుంచి ధ్వంసం చేయాలనే ప్లాన్. దీనికి భారత్ కౌంటర్ ఇస్తుంది. సో అంతర్ఖండ క్షిపణులు అన్నమాట, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్.
ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఇవి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే వాటి లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. మరి ఎందుకు మనకి ఇది అవసరము అనంటే, చైనా విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకోవాలని, లడాక్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దుశ్చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని, ఓకే, భారతదేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. పాక్తో భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడం, సో అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అవసరము. సో ఇప్పుడు ఎందుకు మనకు అవసరమైందనంటే ఇదే మెయిన్ రీజన్. సో మరి రక్షణ రంగంలో భారతదేశం ఈ మధ్యకాలంలో బాగా ప్రాధాన్యం ఇస్తుంది. సో యాక్చువల్గా ఈ సంవత్సరం రక్షణ రంగం మన మెయిన్ థీమ్ ఏంటంటే టెక్నాలజీ అబ్జార్ప్షన్. సో నేరుగా అడుగుతాడు, 2024లో భారత రక్షణ రంగానికి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే టెక్నాలజీ అబ్జార్ప్షన్, అంటే సాంకేతికతను శోషించుకోవడం లేదా సాంకేతికతను వినియోగించుకోవడం. సో అది కూడా స్వదేశీ పరిజ్ఞానం, సో దట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతే లబ్ధి పొందుతుంది. సో 2014-15తో పోలిస్తే 174% పెరిగిన స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి. అంటే 2014-15లో మనం కేవలం ₹100 వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్ళం. ఇప్పుడు 174 భారత్లో తయారీ అని చెప్పి ప్రవేశపెట్టడం ద్వారా ఈ స్వదేశీ ఆయుధ ఉత్పత్తి అనేది విపరీతంగా మనము పెంచుకున్నాం అన్నమాట. ఓకే, సో మరి 2023-24లో 1.27 lakh crore స్వదేశీ ఆయుధ ఉత్పత్తి. అంటే ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్. సో గతంలో ఇవన్నీ దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇప్పుడు మనమే ఎగుమతి చేసే స్థితికి వచ్చినాము. భారతదేశం నుంచి చాలా దేశాలు ఈ ఆయుధాలను కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఓకే, మలేషియా కొనుగోలు చేసింది, అదేవిధంగా వెనిజులా కొనుగోలు చేసింది, అదేవిధంగా అర్మేనియా దేశం రైట్ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలా దేశాలు భారత్ నుంచి రక్షణ రంగ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాయి. మనం కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం రష్యా నుంచి. మనకు అతిపెద్ద ఓకే విక్రయదారు ఎవరంటే రష్యా దేశం. రైట్, సో 2013-23 మధ్య అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం మనదే. ఎవరు చెప్పారు ఇది అంటే సిప్రి అనే సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ చెప్పింది. సో 2024 నాటికి 35,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులే భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సో ఈ లక్ష్యం పైన ఎప్పుడు కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో భాగంగా మనకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అదానీ సంస్థ ఒక రక్షణ రంగ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. ఇది ఓకే ఆసియాలోనే ఒక ప్రైవేట్ సంస్థల్లో ఏర్పాటు కాబోతున్న అతిపెద్ద ఆయుధ కర్మాగారి సంస్థ. సో అట్లాంటి పాయింట్స్ని కూడా మనం ఉటంకించాలి. నెక్స్ట్, పంట కొనుగోళ్లు, నాణ్యమైన ఉత్పత్తులు నిర్దేశిత సమయానికి సరఫరా చేసేవి అవుతాయి. ఓకే, సో ఇది మనకు రక్షణ ఉత్పత్తులకు సంబంధం లేదు. రైట్, నెక్స్ట్ మరి భవిష్యత్తులో చూస్తే గాన రక్షణ రంగంలో పరిశోధనను ప్రోత్సహించడం అండ్ నాణ్యమైన ఆయుధాలను తయారు చేసి రక్షణ రంగంలో భారత్ ప్రఖ్యాతిని పెంచడం. సో ఇది మనకు ఓకే అంశము. ఓకే, సో ఇది ఈ రోజుకు సంబంధించిన మనకు ఎడిటోరియల్ ఇష్యూస్. మరి ఇతర అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.